దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 27 ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనము. గాస్పెల్ అకౌంట్ టు సెంట్ మాథ్యూ చాప్టర్ 22 and verse 14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఫర్ మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోసన్. ప్రియ దేవుని బిడ్డలారా, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఫర్ మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోసన్. ఎందుకు కొంతమందే ఏర్పరచబడ్డారు? వై ఆర్ ఫ్యూ చోసన్? ఎందుకు చాలా మంది ఏర్పరచబడలేదు? అందరికీ పిలుపు వచ్చింది. పైన మీరు చదివినట్లయితే పెళ్లి విందుకు అందరినీ పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఎందుకు కొందరే ఏర్పరచబడ్డారంటే మిగతా వారు అశ్రద్ధగా ఉన్నారు. నెగ్లిజెన్స్. దే నెగ్లెక్టెడ్ ద కాల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క ఆహ్వానాన్ని వారు నెగ్లెక్ట్ చేశారు. పైనుంచి మీరు మొదటి వచనం నుంచి చదివినట్లయితే విందుకు యజమానుడు పిలిచినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పారు. వారు ఏమి చేశారంటే నెగ్లెక్ట్ చేశారు ఆ వివాహ పిలుపును. వచ్చిన వారిలో కూడా ఒక ఆయన పెళ్లి వస్త్రం లేకుండా ఉన్నాడు. ఆల్ నెగ్లిజెన్స్. ఇఫ్ టుడే యు ఆర్ neglecting the call of God, you are not living a holy life. You neglect living a holy life. నీవు విడిచిపెట్టబడతావు. నీవు అశ్రద్ధగా ఉన్నట్లయితే, నీవు దేవుని యొక్క పిలుపును అశ్రద్ధగా తీసుకున్నట్లయితే విడిచిపెట్టబడతావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము దేవుడు పిలుస్తున్న పిలుపుకు, దేవుడు కోరుతున్న పరిశుద్ధతకు, దేవుడు ఆశిస్తున్న ఆ నడవడికి నువ్వు రావాలి, నువ్వు లోబడాలి. అప్పుడే నువ్వు ఏర్పరచబడిన వారు గుంపులో ఉంటావు. చాలా మంది ఒక అపోహలో జీవిస్తూ ఉన్నారు. నేను బాప్టిజం తీసుకున్నాను, నేను చర్చ్కు వెళ్తున్నాను, నేను కానుకిస్తున్నాను కాబట్టి నేను ఏర్పరచబడిన వారినని. జాగ్రత్త సుమి. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. हिंदी में पढ़ेंगे। मत्ती रचित सुसमाचार उसमें 22 अध्याय और 14 वचन पढ़ रहे हैं। क्योंकि बुलाए हुए तो बहुत है, परंतु चुने हुए थोड़े हैं। बुलाए बहुत, चुने हुए थोड़े। क्यों थोड़े हैं? क्योंकि बहुत से लोग ने परमेश्वर का बुलावा को, परमेश्वर का बुलाव को ठुकरा दिया है। परमेश्वर ने आपको पवित्र जीवन जीने के लिए बुलाया, आप ठुकरा दिया है। परमेश्वर पिता आपका मन फिरा के जीने के लिए बुलाया है, लेकिन आपने ठुकरा दिया है। आपके चाल चलन, आपके बुरे आदतों के द्वारा आपने नेग्लेक्ट किया है, इसलिए नहीं चुनाए गए। बुलाया तो गया है आपको, నువ్వు పిలువబడ్డావు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ నువ్వు ఏర్పరచబడలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ఏర్పరచబడిన వంశములో మనం ఉండాలి. దేవుడు అందరినీ పిలిచాడు, కానీ అందరూ ఏర్పరచబడలేదు. దేవుడు అందరికీ ఆమెని కుమారుని స్వరూపము మారుటకు అధికారం ఇచ్చాడు, కానీ అందరూ మారుటకు ఇష్టపడటం లేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు నువ్వు లోబడాలి. యూ షుడ్ నెవర్ బి నెగ్లిజెంట్ టు వాట్ గాడ్ హెస్ కాల్డ్ యూ ఫర్, అదర్వైజ్ యూ విల్ మిస్ ఇట్. ఆ 5 బుద్ధి లేని కన్యకులు తప్పిపోయారు. ఎందుకు తెలుసా? వారి పిలుపును చాలా కేర్లెస్గా తీసుకున్నారు, కేర్లెస్గా వచ్చారు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుంటావు? కాబట్టి బీ సబ్మిటివ్ టు ద కాల్ ఆఫ్ గాడ్.
బీ సబ్మిటివ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి లోబడు. వాక్యము నిన్ను ఏ విధంగా జీవించాలో నీకు చెబుతుంది. వాక్య ప్రకారం జీవించు. అప్పుడు నువ్వు ఏర్పరచబడతావు. వెన్ యూ లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ బీ దట్ చోసన్ జనరేషన్. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, ఏర్పరచబడిన వంశంలో మేమందరం ఉండుటకు నాయన ఈరోజు మరొకసారి మమ్మల్ని నాయన దేవ జాగ్రత్త పడమని చెప్తున్నందుకు స్తోత్రం, మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ రిమైండింగ్ us that we should not neglect your call in our lives, my Father. నీ కృప దయచేసి నడిపించి నీవే ఘనత మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేయించు మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. తండ్రి, మీరు మాకు చాలిన దేవుడై ఉన్నారు, కృప కలిగిన దేవుడై ఉన్నారు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేసిన వారు మీరు దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రములు నాయన. దేవ రక్షకుడా, జీవం గల దేవ, ఇక సమయంలో రక్షకుడా, నువ్వు గొప్ప దేవుడు నాయన. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించండి అయ్యా. దేవా, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, బోర్డ్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్స్ నాయన, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీరు వారికి తోడుగా ఉండి నడిపించి మంచిగా ఎగ్జామ్స్ రాయటకు నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రం నాయన. ఏ విషయంలో తొందరపడకున్నట్లు కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఇక సమయంలో రక్షకుడు నాయన తండ్రి, దేవ పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారు పరిచయం అంతట్లో మీ తోడుకై స్తోత్రం నాయన. దేవ తండ్రి, ఈ రోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయాకీటం ధరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవ, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగా. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.